హాయ్ గాయ్స్, హీరో అయితే మన చిత్తూరులో రిలీజ్ అవుతున్న అందాల రాక్షసి మూవీకి అయితే వెళ్ళబోతున్నా. భూతాల ప్రేయస్ అని పెట్టుంటే బాగుండు పేరు, ఎందుకంటే ఈ భూతం వల్లే ఆ హీరో చచ్చిపోతాడు కాబట్టి. సర్లే ఆటో వచ్చింది, ఆటోలో వచ్చి కూర్చున్నాను లేదో, ఆటో ఎత్తినప్పటి నుంచి పాటలే పాటలు. ఈ బండిలో చూడండి పొగ ఎట్లా వస్తుందో, దోమలు కొట్టే ముందులాగా. బైక్ అంటే ఇట్టుండాలి, పొగ రాదు, మైలేజ్ రాదు, అటన్ పెట్రోల్ కూడా అవ్వదు. కట్ట మంచి దాటుకున్నాక రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, యోగా బొమ్మలు వేస్తున్నారు బాడ. కానీ చేస్తే కదా యోగా, చూసేదే చేసేదే ఏమి లేదు. మొత్తానికి మన చిత్తూరు మ్యాక్స్ దగ్గర దిగినామా, దిగేసి స్మార్ట్ మొబైల్ హబ్ అనేసి మొబైల్ షాప్ కి వచ్చి నా మొబైల్ కి అయితే కొత్త పౌచ్ తీసుకున్నా. మళ్ళీ సెల్ కొత్తది అయిపోయింది కదా, కొత్త సెల్ అని అన్న ఎత్తుకొని పడిపోతారు. దొంగలు ఎక్కువ అయిపోయినారు అసలే మన చిత్తూరులో. జాగ్రత్తగా ఉండాలి రా బాబు. ఇంకా రోడ్ అయితే క్రాస్ చేసుకొని మన మ్యాక్స్ అందులోకి అయితే వచ్చేసాం. వచ్చినాక ఫుల్ ట్రాఫిక్. ఈ వీధి వెండింగ్ లో ఐస్ క్రీమ్ షాప్ ఉంటది, ఎప్పుడైనా ట్రై చేయండి, చల్లగా ఉంటది. మొత్తానికి మన చిత్తూరులో ఉన్న విజయలక్ష్మి థియేటర్స్ కి ఎంట్రింగ్ ఇచ్చామబ్బా. టికెట్ విషయానికి వస్తే 148 అంట. ₹2 చాక్లెట్ కొనుక్కునేదానికి మనకే ఇచ్చినారు. తీసుకొని టికెట్ అయితే చింపేసినారు. మళ్ళా మనం వచ్చేస్తాం అనేసి లోపలికి వెళ్ళగానే మన కోసం లిఫ్ట్ అయితే డోర్లు అయితే తెరిచేసింది. థియేటర్ అయితే సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందంట. సెకండ్ బటన్ నొక్కితే సెకండ్ ఫ్లోర్ కి అయితే తీసుకొచ్చేసింది. లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు, ఒక 15 మంది 20 మంది ఉంటారు. మళ్ళీ సినిమా స్టార్ట్ అయ్యేందుకు ఒక 50 మెంబర్స్ అయినారు అనుకోండి. నిజం చెప్పాలంటే నాకు ఈ మూవీ అన్న దీంట్లో ఉండే సాంగ్స్ అనేది చాలా ఇష్టం రా బాబు. ఈ సీన్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ అసలు. ఇంటర్వెల్ వచ్చినాక క్యాంటీన్ లోకి వస్తే రేట్లు చూసి కళ్ళు తిరిగినా ఒళ్ళు తిరిగినా కేక్ తినాలని మా ఫ్రెండ్స్ చెప్పినారు. ఈ సీన్ కూడా భలే ఉంటది కదా, నాకు పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులో అవి నా వల్ల కావడం లేదు. ఇంకా మొత్తానికి మూవీ ఎండింగ్ లో అట్లా ఇట్లా చేసి హీరోని అయితే చంపేసినారు. అంటే హీరోనే చనిపోయినాడు అనుకోండి. ఓవర్ గా లవ్ చేస్తే ఇట్లే ఉంటది. సో అర్థం చేసుకోండి, ఏది ఓవర్ గా చేయొద్దండి. ఇది కంటెంట్ వీడియోనో కామెడీ వీడియోనో ఏం వీడియోనో నాకు కూడా తెలియదు. మీరు ఎందుకు చూస్తున్నారో మీకు కూడా తెలియదు. ఈ వీడియో నేను ఎందుకు చేసినానో నాకే తెలియదు. అందుకనే ఇంకేముండదు తినేదానికి ఇంటా ఉన్నారు మళ్ళా. సర్లే ఉంటా, పోండి, తినేసి పనుకోండి.